అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, ఎందుకు వాడి కోసం అంతలా ఆరాటపడుతున్నావు? వాడేమైనా నీ కన్న కొడుకా? అంతకంటే ఎక్కువ. అమృత గట్టిగా అరిచేసరికి యష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపు బాధపడి మర్చిపోతుందిలే అనుకున్నాడు. కానీ బాబు విషయంలో అమృత ఇంత ఖచ్చితంగా ఉంటుందని ఊహించలేదు అతను. అమ్మో, నాకేం చెప్పొద్దు. బాబుని తీసుకొచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అర్థమైందా? కోపంగా చెప్పి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. యష్కి ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా సోఫాలో కూలపడ్డాడు. అప్పటి వరకు ఇద్దరి మధ్య గొడవ చూస్తున్న దేవ్ యష్ చేయి పట్టుకున్నాడు. ఏంటి బ్రదర్ ఇది? అలా ఎలా వదిలేసొచ్చావు? చిన్నపిల్లాడు కదా. ఇదిగో, ఇలాంటి పరిస్థితి రాకూడదని వాడిని ఆశ్రమంలో చేర్పించాను. ఇప్పుడే ఇలా ఉంటే రేపు వాడు వెళ్ళిపోతే అమృత తట్టుకోగలదా? అప్పటి సంగతి తర్వాత ఆలోచించవచ్చు. ముందెళ్ళి బాబుని తీసుకురా, లేదంటే వదిన నిజంగానే తినడం మానేస్తుంది. తన మొండితనం గురించి నీకు బాగా తెలుసు కదా. సరే, తప్పుతుందా? ఇది ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుందో ఏంటో. ఇక తప్పదని ఆశ్రమం దగ్గరికి బయలుదేరాడు యష్. చీకటి పడినా బాబు ఆశ్రమం బయటే నిలబడి యష్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆకలి సంగతి కూడా మర్చిపోయాడు. మదర్కి బాబుని చూస్తే జాలేసింది. ఎన్నిసార్లు పిలిచినా లోపలికి రాలేదు. అయినా సరే మనసొప్పక మళ్ళీ పిలవడానికి వచ్చింది. నాన్న హర్ష, లోపలికి రారా. డాడీ వస్తే వెళ్ళిపోదులే. లేదు, మా డాడీ వచ్చేస్తాడు. మీరు వెళ్ళండి, నేను మా డాడీతో వెళ్ళిపోతాను. నీకెలా చెప్పాలరా మీ డాడీ నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని? జీసస్, వీడికి అర్థమయ్యేలా నేనెలా చెప్పాలి? హర్ష, మీ డాడీ ఇక రాడు. నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉండాలి. లోపలికి రా బాబు. ఎందుకు రాడు? వస్తాడు. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు నాన్న, అదే నిజం. మీ డాడీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక రాడు. ఆవిడ మాటలకి ఏడుపు మొహం పెట్టాడు వాడు. అమృత గుర్తు రావడంతో అమ్మ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. మదర్కి వాడిని ఎలా ఓదార్చాలో అర్థం కాక బాధపడుతుంది. ఊరుకో హర్ష. లేదు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళండి. హర్ష, అలా ఏడవకూడదు. చూడు, ఇక్కడ నీలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళతో ఆడుకోవచ్చు కదా. లేదు, నేను ఆడుకోను. నాకు మా అమ్మే కావాలి. బాబు ఏడుపు ఆపకపోయేసరికి ఇక తప్పదని బాబుని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్తుంది. డోర్ దగ్గరికి వచ్చేసరికి యష్ కారు వచ్చి ఆగటంతో వెనక్కి తిరిగింది ఆవిడ. యష్ కార్ దిగడం చూసి మదర్ దగ్గర నుంచి కిందకి దిగి యష్ దగ్గరికి పరిగెత్తాడు. యష్ వాణ్ణి చూస్తూనే ఏదో మంత్రం వేసినట్టుగా మోకాళ్ళ మీద కూర్చుని హర్షని హత్తుకున్నాడు. వాడిని గుండెలకి హత్తుకోగానే అప్పటి వరకు యష్ గుండెల్లో దాగిన భారమంతా గాలిలో కలిసిపోయినట్టుగా అనిపించింది. ఆ క్షణం నిజంగా యష్ చేసింది తప్పే అని అతని మనసుకు అనిపించటంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీరా. పర్లేదు డాడీ, లేట్ అయింది అంతే కదా. మరేమో ఈ మదర్ ఉన్నారు కదా, నువ్విక రావని, నేను ఇక్కడే ఉండాలని అంటుంది. నాకెంత ఏడ్పొచ్చిందో తెలుసా? యష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబుని గుండెలకి హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇంకెప్పుడూ నిన్ను వదిలిపెట్టను, రా వెళ్దాం. బాబుని ఎత్తుకుని మదర్ వైపు చూశాడు. వెళ్ళొస్తాను మేడం. వీడిని నా దగ్గరే ఉంచుకుంటాను. మీకు శ్రమించినందుకు క్షమించండి. పర్లేదు యష్ బాబు, ఆలస్యమైన మంచి నిర్ణయమే తీసుకున్నారు. బాబు జాగ్రత్త. యష్ ఆవిడకి నమస్కరించి బాబుని తీసుకుని కారులో బయలుదేరాడు. మదర్ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. మీరిక రారేమో అనుకున్నాను యష్ బాబు, కానీ రక్త సంబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోగలరా? ఆ పాశమే మిమ్మల్ని తిరిగి రప్పించింది. వాడు మీ కొడుకే అని మీరు గుర్తించిన మరుక్షణం మీ బిడ్డని మీరు ఎలా చూసుకుంటారో నాకు తెలుసు. మీ బిడ్డ మీ దగ్గరే పెరగాలి, అప్పుడే వాడు క్షేమంగా ఉంటాడు. ఆవిడ మనసులోనే అనుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయింది. యష్ కార్ డ్రైవ్ చేస్తూ పక్కనే ఉన్న హర్ష వైపు చూశాడు. వాడు పరాయి వాడిలా నాకు అనిపించటం లేదు బావా అని అమృత అన్న మాటలు గుర్తొస్తాయి యష్కి. నిజమే, నాకు కూడా వీడు పరాయి వాళ్ళే అనిపించటం లేదు. ఎందుకలా అనిపిస్తుంది? అసలు వీడికి మాకు సంబంధం ఏంటి? ఎందుకని మా ఇంటికే రావాలి? అమృతని, నన్ను వాడి తల్లిదండ్రులే అని ఎందుకు అనుకోవాలి? అసలేంటి ఇదంతా? ఏం జరుగుతుంది నా చుట్టూ? ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. యష్ లోపలికి వస్తూనే అమృత గది వైపు చూస్తూ తనని పిలిచాడు. పలకలేదు. బాబు అమ్మ అని పిలవగానే డోర్ తీసుకుని బయటికి వచ్చింది. వాడిని ఎత్తుకుని ఏడుస్తూనే గుండెలకి హత్తుకుంది. యష్ ఇద్దరినీ చూస్తూ అలానే నిలబడ్డాడు.
బిడ్డ దూరమైతే కన్న తల్లి తల్లడిల్లినట్టుగానే తల్లడిల్లుతుంది తను. వాడి మొహమంతా ముద్దులు పెడుతూ చాలాసేపు గుండెల్లోనే పొదుముకుంది. అమృత వాడిని కన్న బిడ్డలా చూసుకోవడం యష్కి ఆశ్చర్యంగా ఉంటే ఎవరికీ కనిపించలేక ఆత్మరూపంలో అల్లాడుతున్న ఆ తల్లికి మాత్రం సంతోషంగా అనిపించింది. పొగ రూపంలోనే జరిగేవన్నీ చూస్తూ తన బిడ్డకి తల్లి ప్రేమ దొరికినందుకు సంబరపడుతుంది. యష్ వైపు చూసింది. అతను అమృతని బాబుని చూస్తూ కనిపించాడు. నా బిడ్డకి తల్లిదండ్రుల ప్రేమ పూర్తిగా దక్కాలంటే అమృత యష్ ఒక్కటవ్వాలి. భగవంతుడా, నా ఈ ఒక్క కోరిక మన్నించు. నా బిడ్డ నాలా అనాథలా మిగలకుండా చూడు. వాడికి అన్ని సంతోషాలు దక్కాలి. ఇది ప్రాణం లేని ఒక ఆత్మ కోరికగా చూడకు. ఒక తల్లిగా నా బిడ్డ కోసం నేను పడే ఆరాటం మాత్రమే. వాడు సంతోషంగా ఉన్నప్పుడే నా ఆత్మకి ముక్తి కలుగుతుంది. అమృత హర్షకి అన్నం తినిపిస్తుంది. యష్ హాల్లోనే కూర్చుని ఇద్దరినీ చూస్తున్నాడు. ఈ గందరగోళం మధ్యలో యష్ ఎటూ డిసైడ్ చేసుకోలేక సతమతమవుతున్నాడు. ఆ విషయం అమృతకి అర్థమవుతూనే ఉంది. బాబుని నిద్రపుచ్చి యష్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. అతను ఏమీ మాట్లాడలేదు. అమృత నెమ్మదిగా అతని చేతిని పట్టుకునేసరికి తలెత్తి చూశాడు. బాబు విషయంలో ఎందుకింత కఠినంగా ఉంటున్నావు బావా? నా భయం నీ గురించే. రేపు వాడు వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా? ఆ విషయం నాకు తెలియదు, కానీ నా మనసు చెప్తుంది హర్ష మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు. అంత నమ్మకమేంటి? ఎందుకంటే వాడు మనిద్దరినీ వాడి అమ్మా నాన్న అనుకుంటున్నాడు కాబట్టి. బాబుకి సంబంధించినంత వరకు నేను వాడి తల్లిని, నువ్వు వాడి తండ్రి అని వాడు నమ్ముతున్నాడు. మరి ఇంకెవరో వస్తే వాడు ఎలా వెళ్ళిపోతాడనుకుంటున్నావు? యష్ మౌనంగా ఉండిపోయాడు. బాబుని పెంచలేని స్థితిలో అయితే మనం లేము కదా బావా. ఇలాంటి వాళ్ళని 1000 మందిని పోషించే స్తోమత నీకుంది. నా కోసం హర్షని ఉండనివ్వు. నేను వాణ్ణి పెంచలేక ఆశ్రమంలో వదిలి రాలేదు. నువ్వు వాడికి దగ్గరైతే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందేమో అని భయపడే అలా చేశాను. ఇక నీ ఇష్టం అమ్ము. హర్ష విషయంలో నువ్వెలాంటి డెసిషన్ తీసుకున్నా నేను అడ్డు చెప్పను. అమృత నవ్వుతూ యష్ చేతిని పట్టుకుంది. థ్యాంక్స్ బావా, రా భోజనం చేద్దాం. యష్ ఇంకేం మాట్లాడకుండా తనతో పాటే వెళ్ళాడు. యష్కి భోజనం వడ్డించి తను కూడా పక్కనే కూర్చొని తింటుంది. అంతలోనే ఏదో గుర్తొచ్చింది తనకి. యష్ వైపు చూసింది. బావా, రాత్రి మనం ఇంటికెలా వచ్చాం? నేనెందుకు అంతసేపు నిద్రపోయాను? అదేం లేదులే, నువ్వు తాగిన జ్యూస్లో హాట్ డ్రింక్ కలిసింది. నీకు అలవాటు లేకపోవడంతో ఎక్కువసేపు నిద్రపోయావు అంతే. హో. మౌనంగా భోజనం ముగించి గదిలోకి వెళ్ళబోతూ అమృత పిలవటంతో వెనక్కి తిరిగాడు యష్. ఏంటమ్మో అది? నా డ్రెస్ ఎవరు మార్చారు? తలదించుకునే అడిగింది. యష్కి నవ్వొచ్చింది. పైకి మాత్రం అయోమయంగా చూస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదేంటి, రాత్రి జరిగిందేమీ నీకు గుర్తులేదా? ఏం జరిగింది? అంతే కంగారుగా తలెత్తి యష్ వైపు చూసింది. యష్ చిలిపిగా నవ్వుతూ తనకి దగ్గరగా జరిగాడు. చాలా జరిగింది, ఒక్కొక్కటి విడమర్చి చెప్పమంటావా? యష్ ఏం చెప్తాడా అన్న టెన్షన్తో అమృతకి నుదురు మీద చెమటలు పట్టేశాయి. ఏం జరిగింది? మందు తాగి నువ్వు తూలుతూ ఉన్నావు. నేను మందు తాగలేదు, జ్యూస్ తాగాను. అదేలే, ఆ జ్యూస్లోనే మందు కలిసింది. అవును కదా. తర్వాత నేను తీసుకుని ఇంటికి వచ్చేసాను. నడవలేకపోతున్నావు కదా అని ఎత్తుకొని నీ గదికి తీసుకెళ్తుంటే నువ్వు మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు? చెప్పి చావు. ఎలా చెప్పను? మగానైతే మాత్రం నాకు సిగ్గుండదా ఏంటి? అంత సిగ్గుపడే పని నేనేం చేశాను? అది టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నా బావా. నీకు దండం పెడతాను. అసలేం జరిగిందో గ్యాప్ ఇవ్వకుండా చెప్పరా బాబు. సరే ఏడవకు, చెప్తానులే. తనని లోపలికి తీసుకుని వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో వివరంగా చెప్తాడు. తను మగాడివి కాదా అని యష్ని కౌగిలించుకున్నంత వరకే చెప్పి ఆపాడు. అప్పటికే సిగ్గుతో యష్ మొహం చూడలేకపోతుంది తను. యష్ తనని గమనిస్తూనే ఉన్నాడు. బుగ్గలు కెంపుల్లా ఎర్రబడిపోయాయి. చూపు వాలిపోయింది. తనలో తనే నవ్వుకుంటూ అమృత చేయి పట్టుకునేసరికి ఉలిక్కి పడింది తను. యష్ మెల్లిగా తన చేయి నింపుతూ తన వైపు చూశాడు. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది? ఒక ఆడపిల్ల మగాడివి కాదా అని సవాల్ విసిరాక ఏ మగాడైనా సైలెంట్గా ఉండగలడా చెప్పు? అయ్యో, నేను మత్తులో ఉన్నాను. మరి నీకేమైంది? మత్తులో ఏదో వాగానని నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తావా? నేనేం చేశాను? చేసిందంతా నువ్వే అయితే.
ఛీ పో, నువ్వు నాతో మాట్లాడకు. నువ్వింకా మంచివాడివి అనుకున్నాను, ఇలా చేస్తావనుకోలేదు. కోపంగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఓయ్, పూర్తిగా వినకుండా వెళ్ళిపోతావేంటి? ఇక చాలే, సిగ్గు లేకపోతే సరి. చిచి. సరే, నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను, చెప్పేస్తున్నా. ఆ తర్వాత నిన్నెత్తుకుని రామరామా, వద్దు ఆపి, వినడానికే అసహ్యంగా ఉంది. అరే, చెప్పేది విను. వద్దన్నానా? సరే మరి, డ్రెస్ ఎవరు మార్చారని అడిగావు కదా, కనీసం ఆ సంగతైనా విని వెళ్ళు. అమృత అక్కడే ఆగి వెనక్కి తిరిగింది. యష్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. డాక్టర్ ప్రభావతి, నైట్ నీ పరిస్థితి బాలేదని డాక్టర్కి ఫోన్ చేశాను. ఆవిడ్ని రిక్వెస్ట్ చేస్తే ఆవిడే నీ డ్రెస్ మార్చారు, ఓకే? అమృత మొహంలో ఒక్కసారిగా నవ్వు విరిసింది. అంటే ఏమీ జరగలేదా? ఇంకా డౌట్గానే ఉందా? సరే, ఆవిడతోనే మాట్లాడు. వద్దులే, నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. థ్యాంక్స్, వెళ్ళి పడుకో ఇక. బావా, థ్యాంక్స్. ఎందుకు? చెప్పాలనిపించింది, చెప్పాను, అంతే. నవ్వుకుంటూ గదిలోకి పరిగెత్తింది. యష్ కూడా నవ్వుకుంటూ అతని గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత బెడ్ మీద వాలి తనలో తానే నవ్వుకుంటూ పక్కనే ల్యాంప్ దగ్గర ఉన్న యష్ ఫోటోని చేతిలోకి తీసుకుంది. వాళ్ళ అమ్మ యష్ కలిసిన ఫోటో అది. సరస్వతి భుజం చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ఎంతటి క్యూట్ లుక్ ఇచ్చాడు. బోర్లా పడుకొని గడ్డం కింద చేయి పెట్టుకుని మరో చేత్తో యష్ ఫోటో పట్టుకుంది. వెనక 2 కాళ్ళు ఆడిస్తూ మురిపంగా యష్ ఫోటోని తడుముతూ ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా తనలో తనే మాట్లాడుకుంటుంది. ఏం మాయ చేశావురా నన్ను? ఇంతకుముందు నిన్ను చూడాలంటేనే చిరాకొచ్చేది. అలాంటిది నేను నీ గురించి ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టానో నాకే అర్థం కావటం లేదు. రోజు రోజుకి తెగ నచ్చేస్తున్నావు బావా. నచ్చడం అంటే నచ్చడం మాత్రమే, అది ఇంకేదో అనుకోకు, అర్థమైందా? ఈ ప్రేమ దోమ ఇవన్నీ మనకు తెలీదు, సరేనా? కానీ ఇంతకు ముందులా కాదు, ఏదో తేడా కనిపిస్తుంది. నీతో మాట్లాడాలని, నీతో సమయం గడపాలని అనిపిస్తుంది. ఎందుకంటావు? ఏమోలే, ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే నా నిద్ర పాడవుతుంది. నేను పడుకుంటాను. గుడ్ నైట్. ఫోటో టేబుల్ మీద పెట్టేసి బెల్లకిలా తిరిగి కళ్ళు మూసుకుంది. తను నిద్రలోకి జారుకున్న తర్వాత ఒక చల్లటి స్పర్శ అమృతని తాకింది. నిద్రలోనే నవ్వుతుంది తను. పొగ రూపంలో అమృతని చేరి తన తల నిమురుతూ పక్కనే కూర్చుని నవ్వుతుంది. పిచ్చి పిల్ల, నచ్చడానికి ప్రేమకి మధ్య వ్యత్యాసం నీకింకా తెలియటం లేదు. ప్రేమ ఊహల్లో విహరించడం మానేసి నిద్రకి కక్కుర్తి పడుతుంది. అసలు ఈ పిల్లని ఎలా అర్థం చేసుకోవాలి? తనలో తల్లి మనసు నా ప్రమేయం లేకుండానే బయటికి వచ్చింది. కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా యష్ మీద తన ఫీలింగ్స్ మాత్రం బయటికి తీసుకురాలేకపోతున్నాను. చిన్నపిల్ల కదా, ఇవన్నీ అర్థం అవ్వడానికి కాస్త సమయం పడుతుందిలే. ప్రేమగా అమృతని హర్షని తాకి మాయమైంది. ఇక కట్ చేస్తే హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు యష్. అమృత, హర్ష ఆ పక్కనే కూర్చుని ఆడుకుంటున్నారు. యష్ ఒక కంట వాళ్ళిద్దరినీ గమనిస్తూనే వర్క్ చేస్తున్నాడు. అంతలోనే వాడికి ఏదో గుర్తొచ్చి అమృత చేయి పట్టుకున్నాడు. అమ్మా, నన్ను స్కూల్కి పంపించరా? స్కూల్కా? మరేమో నేను కూడా అందరిలా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి కదా. నిజమేరా, నాకు ఈ ఆలోచనే రాలేదేంటబ్బా. బావా, బావా. ఏంటమ్ము? మన హర్షని స్కూల్లో జాయిన్ చేద్దామా? తలెత్తి అమృత వైపు చూశాడు యష్. స్కూల్కి వెళ్తే వీడికి కూడా ఫ్రెండ్స్ దొరుకుతారు కదా. పాపం ఇంట్లోనే ఎన్నాలని ఉంటాడు చెప్పు. జాయిన్ చేద్దాం బావా. సరే, దగ్గరలోనే నాకు తెలిసిన ఫ్రీ స్కూల్ ఉంది, జాయిన్ చేద్దాంలే. అవునా? అయితే రేపు చాలా మంచి రోజంట. ఆఫీస్కి సెలవు పెట్టేయి, వీడిని స్కూల్లో జాయిన్ చేద్దాం. సెలవు పెట్టాలా? నాకు చాలా వర్క్ పెండింగ్ ఉంది, కుదరదు. సరే అయితే వీడిని జాయిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోదులే. ఇంతలో యష్ ఫోన్ రింగ్ అయింది. పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చాడు. అమ్ము, నేను బయటకు వెళ్తున్నా, త్వరగా వచ్చేస్తాను, ఇద్దరూ జాగ్రత్త. దేవ్ కాసేపట్లో వచ్చేస్తాడు. సరే బావా, వెళ్ళిరా. యష్ ల్యాప్టాప్ తన గదిలో పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం వేళ చల్లటి గాలి వీస్తుంటే కార్లో ఏసీ ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేశాడు. ఆ చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది యష్కి. ముందా ఏసీ ఆఫ్ చేయండి యష్. ఏయ్, ఏసీ లేకపోతే నేను అస్సలు ఉండలేను. అలాగా, సరే, అసలైన ఏసీ ఆన్ చేస్తానుండండి. కార్లో ఏసీ ఆఫ్ చేసి విండోస్ ఓపెన్ చేసింది. చల్లటి గాలి ఒంటిని తాకుతుంటే
ఏదో పరవశానికి లోనయ్యాడు యష్. ఎలా ఉంది? ఏసీ గాలి కంటే నేచర్ గాలి బాగుంది కదా. సూపర్ వేద. ఈ చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంటే కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. ఆహా, ఏం కోరికలో? ఇలా మెల్లిగా డ్రైవ్ చేస్తూ నిన్ను నా ఒడిలో కూర్చోబెట్టుకుని మధురంగా ఒక ముద్దివ్వాలని ఉంది. అబ్బో, అబ్బాయి గారు బాగా రొమాంటిక్ అయిపోతున్నారు. డ్రైవ్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తే ఇక అంతే సంగతులు. మీ అడ్వెంచరస్ థాట్స్ అన్నీ అమలు చేయాలని మాత్రం చూడకండి. చాలా రిస్క్లోనే కిక్ ఉంటుంది వేద. ఒకసారి ట్రై చేద్దామా? అమ్ము, నేనంత ధైర్యం చేయలేను. అసలే జీవితం మీద చాలా హోప్స్ ఉన్నాయి నాకు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని అపురూపంగా చూసుకోవాలి. తను మాట్లాడుతూ ఉండగానే మీదకి లాక్కొని పెదవులు అందుకున్నాడు. హారన్ గట్టిగా వినిపించడంతో కళ్ళు తెరిచాడు యష్. ఎదురుగా లారీ వేగంగా వస్తూ కనిపించింది. కంగారులో స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేశాడు. కానీ ఎదురుగా పెద్ద చెరువు కనిపించింది. ఇక కార్ హ్యాండిల్ చేసే పరిస్థితి లేదని అర్థమై కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అంతే, ఏదో మాయ జరిగినట్టుగా స్టీరింగ్ దానికదే తిరిగింది. కార్ చెరువులో పడకుండా లారీని దాటుకుని కొంచెం ముందుకు వచ్చి ఆగింది. యష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. తను సేఫ్గానే ఉన్నాడని అర్థమై రిలాక్స్గా ఊపిరి తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు. కాసేపటికి ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నాడు. యష్ని చూడగానే షీలా నవ్వుతూ దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకుంది. యష్ తన కౌగిలి విడిపించుకొని విసురుగా తన చేయి పట్టుకొని లోపలికి లాక్కొచ్చాడు. యష్, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నీ నుంచి నాకు ఫోన్ రావడమే నాకు సర్ప్రైజ్ అనుకుంటే ఏకంగా ఫామ్ హౌస్కే రమ్మన్నావు. ఐఎమ్ సో ఎగ్జైటింగ్. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ యష్. తను మాట్లాడుతూనే ఉంది. యష్ మాత్రం తన పనిలో తనున్నాడు. ఒక పెన్ డ్రైవ్ తీసి హాల్లో ఉన్న టీవీకి కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత సోఫాలో కూర్చుని షీలాని కూర్చోమని సైగ చేయడంతో యష్ పక్కనే అతని అతుక్కుని కూర్చుంది తను. యష్ కళ్ళతోనే టీవీ చూడమని సైగ చేశాడు. నవ్వుతూనే చూపు టీవీ వైపు మరల్చింది. అంతే, తన మొహం మాడిపోయింది. మొన్న జరిగిన పార్టీలో జ్యూస్లో మందు కలిపి సర్వెంట్తో అమృతకి ఇవ్వమని పంపించిన వీడియో అది. కంగారుగా యష్ వైపు చూసింది. కోపంగా తననే చూస్తూ ఉన్నాడు. యష్, అది... షటప్. అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నేను ఇష్టం లేదు అంటున్నా నా వెంట పడుతుంటే పోనీలే అని వదిలేస్తాను కదా అని అన్ని విషయాలు అలా తేలిగ్గా తీసుకుంటానని మాత్రం అనుకోకు. అది అమృత జోలికొస్తే అస్సలు క్షమించేదే లేదు. లేదు యష్, నేను కావాలని చేయలేదు. నీ సంగతి నాకు బాగా తెలుసు షీలా. నీకు ఆ ప్రవీణ్ గాడికి ఉన్న అఫైర్తో సహా. భయంతో చెమటలు పట్టేశాయి తనకి. గుటకలు మింగుతూ యష్నే చూస్తూ ఉంది. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వటం నాకు అలవాటు. అలాగే నీకు ఛాన్స్ ఇస్తున్నాను. ఇంకోసారి అమృతని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం క్షమించేదే లేదు. నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు. నీకు కెరియరే లేకుండా చేస్తాను. అండర్స్టాండ్? వద్దు యష్, తప్పైపోయింది. ఇంకోసారి ఇలా జరగదు. మంచిది, పోయిక. వెంటనే పైకి లేచి బయటకి నడిచింది. యష్ పిలవటంతో వెనక్కి తిరిగి చూసింది. యష్ పైకి లేచి తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. నా కంపెనీలో స్టాఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. అలాంటిది అమృత నా భార్య. తన జోలికొస్తే ఎవరైనా సరే చివరికి ఆ కేకే అయినా వదిలిపెట్టను. ఆ విషయం మైండ్లో పెట్టుకో, బాగుపడతావు. లేదు అని ప్రతిసారి అమృతకి ఎదురుపడి తనని అవమానపరచాలని చూస్తే ఈ యశ్వర్ధన్ చూస్తూ ఊరుకోడు. అర్థమైందా? అయింది. చస్తే అమృత జోలికి రాను. నన్ను వదిలే యష్, ప్లీజ్. గుడ్, ఇదే మెయింటైన్ చెయ్యి, పైకొస్తావు. వెళ్ళిక. షీలా కంగారుగా బయటికి వెళ్ళిపోయింది. యష్ కూడా బయటికి వచ్చి కారులో ఇంటికి బయలుదేరాడు. యష్ ఇంటికి చేరేసరికి దేవ్ హర్షతో ఆడుతూ కనిపించాడు. అమృత పక్కనే కూర్చుని ఇద్దరినీ చూస్తూ ఉంది. యష్ లోపలికి వస్తూనే దేవ్ని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏంట్రా, నువ్వు కూడా చిన్నపిల్లాడివైపోతున్నావా? నేను చిన్నపిల్లాన్నే కదా. చా, పెళ్ళి చేస్తుంటే ఈ పాటికి 10 మందిని కని ఉండేవాడివి. నువ్వు చిన్నపిల్లాడివేట్రా? నన్ను అనడం కాదు బ్రదర్. నాకు పెళ్ళి కాలేదు, ఓకే. మీకు పెళ్ళైంది కదా, మరి మీరెందుకు ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు? దేవ్ వైపు కోపంగా చూస్తూ కంగారుగా అమృత వైపు చూశాడు. తలదించుకొని కనిపించింది. దేవ్, పిచ్చి మాటలు మాట్లాడకు. పిచ్చి మాటలు కాదు బ్రదర్. ఇంతకుముందు ఆఫీస్ నుంచి ఇంటికొస్తే ఏం చేయాలో అర్థం కాక పిచ్చి లేచేది. కానీ ఇప్పుడు
వీడితో భలే సరదాగా గడిచిపోతుంది తెలుసా. పిల్లలుంటే ఇంత టైం పాస్ అవుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. నా కోసం కాకపోయినా వీడి కోసమైనా ఒక బుజ్జి పాపాయిని కనిచ్చేవా? మేమిద్దరం ఎంచక్కా ఆడుకుంటాం. ఏరా హర్ష? అవును డాడీ, చెల్లి కావాలి. యష్ ఇద్దరి వైపు అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. అమృత మౌనంగా పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. రే, ఏమైంది నీకు? అమ్ము ఇక్కడే ఉంది, బుద్ధి లేదా? తనేమనుకుంటుంది? హలో బ్రదర్, నచ్చకపోతే తనలోనే దాచుకునే రకం కాదు మా వదిన. ఫేస్ టు ఫేస్ ఏదైనా తేల్చుకుంటుంది. నేను మాట్లాడేది తనకు నచ్చకపోతే ఇక్కడే నా 2 చెంపలు వాయించి కడిగి పడేసేది. అలా చేయలేదు అంటే వదినలో మార్పు వస్తుందనే కదా అర్థం. వస్తుంది. యష్ ఆలోచిస్తూ అమృత గది వైపు చూశాడు. దేవ్ చెప్పేది నిజమే. తనకి నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుంది. మరెందుకని వాడు అన్నీ మాట్లాడుతున్నా సైలెంట్గా వెళ్ళిపోయింది? అంటే తను నొనో, అలా ఏముండదులే. అమ్మ గురించి నిజం తెలిసింది కాబట్టి తను నా విషయంలో పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది అంతే. తనకి తానే సర్ది చెప్పుకుని అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. సర్ది చెప్పుకున్నాడే కానీ అమృతలో మార్పు యష్కి కూడా క్లియర్గా తెలుస్తూనే ఉంది. కానీ దానికి అతని మనసు అంగీకరించటం లేదు. అతను ఎంత వద్దు అనుకున్నా మనసు లోతుల్లో ఉన్న వేద జ్ఞాపకాలు తన మీద ప్రేమని తట్టి లేపుతున్నాయి. ఇప్పటి వరకు అమృత అతన్ని అసహ్యించుకుంటున్నా ఎలాంటి బాధ కలగలేదు. కానీ ఇప్పుడు తనలో కనిపిస్తున్న మార్పుని యష్ మనసు అంగీకరించలేకపోతుంది. ఒకవేళ అమృత అతన్ని ఇష్టపడటం మొదలుపెడితే తనకి ఆ ప్రేమని పంచే పొజిషన్లో అతను లేడు. దానివల్ల అమృత మరింత ఎక్కువగా బాధపడుతుందని అతని భయం. షవర్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు యష్. కోపంలో తనని ఎత్తుకొచ్చిన అమృతని బాధ పెట్టాలి అన్న ఆలోచన తనకి ఏమాత్రం లేదు. ఇప్పుడు అదే జరగబోతుందా అన్న ఆలోచన యష్ని నిలువనేయడం లేదు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.